కథ కాదు జీవితం ఇది కథ కాదు జీవితం. మీ అందరికీ నమస్కారం. బతుకు జట్కా బండి కార్యక్రమానికి స్వాగతం. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అన్నది సైన్స్ మనకి చెప్తుంది. అంటే ఒక బంతిని మనం గోడపైకి ఎంత వేగంతో విసిరేస్తామో అదే వేగంతో తిరిగి మన వైపుకి వస్తుంది. జీవితం కూడా అంతే. మనం చేసే ప్రతి పనికి ప్రతిఫలమే మన జీవితం. హద్దుల్లేని సంతోషం గాని, విపరీతమైన దుఃఖం గాని, అదుపులోకి రాని ఆవేశం గాని మనిషిని పతనం వైపుకే తీసుకెళ్తాయి. ఇలాగే ఆవేశాన్ని అదుపులోకి తెచ్చుకోలేని ఒక మనిషి తన జీవితాన్నే కాదు, తన చుట్టూ ఉన్న వారి జీవితాన్ని కూడా ఎలాంటి దారికి తీసుకొచ్చాడో ఈ రోజు మీరు చూస్తారు. రవి సన్నకారు రైతు కుటుంబానికి చెందినవాడు. కాని ఆటో కూడా నడుపుతాడు. తనకు ఏది కావాలన్నా అది జరిగిపోవాలనే మనస్తత్వం అతంది. గౌరీ రవి భార్య. వీరిద్దరికీ 2 పిల్లలు. గౌరీ 3 అన్నల ముద్దుల చెల్లెలు. రవి భార్యను విపరీతంగా ప్రేమిస్తాడు. ఒక్కొక్కసారి ఆ ప్రేమ గౌరీని గాయపరుస్తుంది కూడా. అనుకోని పరిస్థితులలో రవి తండ్రి హత్య చేయబడ్డాడు. ఆ నేరం రవి మీద పడి 11 నెలలు జైలు శిక్ష అనుభవించాడు. అప్పుడే గౌరీ రవికి దూరమైంది. గౌరీ భర్తను మార్చుకోవటానికి ఎంతో ప్రయత్నించింది. కానీ అతను మారలేదు. ఈ సమస్యలతో రవి గౌరీ కుటుంబం రోడ్డు పాలైంది. రవి బతుకు జట్కా బండిని ఆశ్రయించాడు. అసలు రవి మానసిక పరిస్థితి ఎలాంటిది? గౌరీ సంసారం నిలబడిందా? మీరే చూడండి. నీ పేరేంటి బాబు? రవి. వీళ్ళంతా ఎవరు? మా అమ్మ, మా అక్క, మా బిడ్డ, నా కొడుకు. నీ తమ్ముడు. ఏ ఊరు నీది? బోర్పట్ల. ఏం చేస్తుంటావు? నేను డ్రైవింగ్ చేస్తుంటాను. డ్రైవింగ్ చేస్తున్నావు. చెప్పు బాబు, నీ ప్రాబ్లం ఏంటి? 2004లో పెళ్ళాను మేడం. 85,000 మొత్తం అన్ని మాట్లాడి పెద్దలు మాట్లాడిన తర్వాత వాళ్ళు మొత్తం బంగారం చేపించారు. వాళ్ళు మిగతా అన్ని సామాన్ పెట్టిన తర్వాత మా బాబు పుట్టిన తర్వాత ఒకసారి నీకు ఇంత బంగారం పెట్టిన అంత బంగారం పెట్టిన అని చెప్పేసి మా అత్తయ్య గారు అన్నారు. మా అత్తయ్య గారు అంటే ఎందుకు అత్తమ్మా, మాకేం అవసరం లేదు, నా భార్యనే నాకు బంగారము, నాకు బంగారం వద్దు ఏమొద్దని తీసుకోండి అని చెప్పేసి అన్న. అనేసి ఇట్లా తీసుకొని ఇట్లా అనేసరికల్లా వాళ్ళ బిడ్డ ఇట్లా గుంజిసరికల్లా తెగిపోయింది అది. తర్వాత మళ్ళీ 2 నెలల తర్వాత పోయి మళ్ళీ 14 పంచాయతీ మాట్లాడి మళ్ళీ ఇంటికి తొలుకొని వెళ్ళాను మేడం. తొలుకొని పోయిన తర్వాత మళ్ళీ ఇది రిపీట్ చేశాను మేడం. వాళ్ళు ఇటు అంటున్నారని చెప్పేసి 1 మంత్ ఫోన్ చేశాను మేడం. మా అత్తయ్యలకు ఫోన్ చేస్తే రాలేరు. రాకపోతే మా భార్యను ఒక దెబ్బ కొట్టాను మేడం. వస్తారా అని చెప్పి అంటే రాము అని ఇట్లా అని మాట్లాడితే మీ బంగారం తీసే అని చెప్పేసి తీసేసిన మేడం. నేను ఆ మెల్లకెళ్ళి పుస్తకం చంపేసిండు అని చెప్పేసి తీసుకుని వెళ్ళిపోయారు మేడం. అంతే. మా పెద్దనాయన కొడుకు మా ఫాదర్ను కొట్టి చంపారు మేడం ఆస్తి గొడవ వల్ల. మీ పెద్దనాన్న కొడుకు ఫాదర్ని చంపేశారు మేడం. ఎందువల్ల? ఆ భూమి విషయంలో గొడవలు ఉన్నాయి మేడం. ఫాదర్ చంపేసి నా మీద కేసు పెట్టేసి, మీ ఫాదర్ ని చంపేసి నీ మీద కేసు? నా మీద కేసు పెట్టేసి గండయ్య కేసు పెట్టాను మేడం. 11 నెలలు జైల్లో ఉన్నాను. 11 నెలలు జైల్లో ఉన్నావు? 11 నెలలు జైల్లో ఉన్నాను. అంటే ఎందుకు? నీ మీద ఏమన్నా ప్రూఫ్ ఉందా నువ్వేదైనా చేసినట్టు? కాదు మేడం, నేను ఇట్లా మా భార్య వెళ్తాను చిన్న గొడవలు పడ్డా. ఒకసారి కొట్లాడి టవర్ ఎక్కాను మేడం. ఒకసారి చనిపోతా, నేను ఇంకెందుకు వాళ్ళు తిడుతున్నారు, మా అత్తవాళ్ళు ఇట్లా అంటారు అట్లా అంటారు అని చెప్పేసి చనిపోతా అని చెప్పేసి టవర్ ఎక్కాను మేడం. ఎక్కితే మా ఎస్ఐ సార్ వచ్చేసి ఎందుకు ఎక్కినవారు అని అడిగితే మా మనసు నేను చచ్చిపోయాను అనుకున్నా సార్, ఎవరికి ప్రాబ్లం ఏం లేదు అనేసి చెప్పాను. చెప్పేస్తే వద్దు దిగురు అని చెప్పేసి దింపారు మేడం. చిన్నది జరిగేసరికల్లా మా పెద్దైన కొడుకు ఊళ్ళో మొత్తం ఆయన మాట వింటారు మేడం. ఆయన మాట వినేసి ప్రతి ఒక్కరు ఆయనకే సపోర్టు. నా మేనమామ బీచ్లో బ్యాంక్లో జాబ్, ఆయన వాళ్ళకి సపోర్టే. ప్రతి ఒక్కరు సపోర్టే మేడం. మాకు ఎవరు లేరు. మా తండ్రిని చంపేసి నా మీద కేసు పెట్టేసి 11 నెలలు నరకం అనుభవించిన మేడం.
అతని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు? అంటే నేను చిన్న చిన్న తప్పులు జరిగినాయి మేడం, గొడవలు పడ్డాము. గొడవలు పడేసి నేను కొద్దిగా 6 నెలలు నా ఆటో ఉండే, ఆటో అమ్మేసి మా భార్యతో గొడవ పడేసి తాగుకుంటా తినుకుంటా ఇంట్లో పోకుంటా తిరిగినా మేడం 6 నెలలు. మీ తండ్రితో కూడా గొడవలు పడ్డారు? గొడవలు పడ్డా, గొడవలు చిన్న చిన్న గొడవలు అన్నింటి ఇంటికి కూడా పోకుంటుంటే. ఇప్పుడు మా భార్య అంటుంది నువ్వు తండ్రినే చంపినావు, నన్ను చంపు అనేసి అంటుంది మేడం. చంపేసి నువ్వే చంపావు అని అనుకున్నప్పుడు మరి 11 నెలలు బయటకు ఎలా వచ్చావు? కేసు కొట్టేశారు మేడం. ఎందువల్ల? సాక్ష్యాలు లేక. కొడుకు పుట్టెంటుకలు తీస్తే పెద్ద గుట్టలో తీసిన, పెద్ద గుట్టలో తీస్తే కూడా నాకు 3 బామ్మర్దులు, ఒక్క బామ్మర్ది కూడా రాలేదు మేడం మనకి, అక్కడికి కూడా రాలేదు. ఇప్పుడు మా పెద్ద నాయన కొడుకు మాత్రమే చెప్పినట్టు వాళ్ళు వింటారు మా భార్య వాళ్ళు. మా అమ్మ 8 నెలల తర్వాత అంటే నీ భార్య నీ మాటలు వినకుండా నీ మీద నమ్మకం పెట్టుకోకుండా నీ పెద్దనాన్న కొడుకు మాటలు నమ్ముతుందంటే ఇందులో నువ్వు చెప్పేది పూర్తి నిజమేనా? జరిగినవన్నీ నువ్వు చెప్పిందే నిజం అని అంటున్నావా నువ్వు? నిజం మేడం. పంచాలు అయిందమ్మా, పంచాలు అయింది, తిరిగింది వాస్తవమే. తిరిగి చెట్టు ఎక్కిండు, గుట్ట ఎక్కిండు, అన్ని చూపించి చెప్పిన మాట వాళ్ళు ఏం పెట్టకపోతే కూడా తండ్రి బాధపడి అప్పు చేసి బండి తెచ్చిచ్చాడు బేగం బజార్లో. ఆటో తెచ్చిస్తే ఆటో నడిపియడు, ఏం చేయడు, తాగుడు చేస్తా కల్లా నేను రాను, చెయ్య కొడుతున్నాడు చేస్తున్నాడు అని ఆమె మళ్ళీ ఫోన్ చేయాలి, తల్లి గారు మొత్తం రావాలి, ఆటో కట్టుకోవాలి, తోలుకొని పోవాలి. వీడు 15 రోజులు ఉంటే 6 నెలలు, వీడు 15 రోజులు ఉంటే 6 నెలలు. ఇక మా మీద వీడు గొడవ చేయాలి. గొడవ చేస్తే 4 మాటలు పంచాయతీ పెట్టినాం. పంచాయతీ పెడితే రాను అట్లా ఇట్లా బూతు మాటలు తిరిగితే నమ్మ కూడా అమ్మాయి ఉండే అమ్మ టీలలో కూడా ఇచ్చిర్రు. దేవుని ఆడపిల్లకు పక్కకి పోతుండే. అట్లా అని ఇడవద్దు అని మనమడు పుట్టిండు అని ఎంతో మాకు బంగారం దొరికినట్టు అయ్యింది మేడం. అవి కూడా వాళ్ళు ఎన్ని అన్నా కానీ నా మొగడితో చూసుకొని కూడా పొయ్యి తెచ్చినాం. ఒకసారి ఆన్నే వాళ్ళ అన్న కొడుకుని తోలుకపోయిండు పంచాయతీకు. తోలుకపోయినందుకు ఆయన మాట్లాడిన దానికి ఇక ఆయనకు ఆమెకు దోస్తాను. ఇప్పుడు చెప్తున్నా మేడం, ఇంతవరకు దాకా చెప్పలేను. ఇట్లా కళ్ళతో చూసినాం, చీర తెచ్చిండు, రైక తెచ్చింది దాని పెళ్ళం తెస్తే కూడా వీళ్ళు పోయిండ్రు రుద్రాల మొగలు. వీడు అన్నాడు పోతున్న చూడు అంటే మళ్ళా గండిగా మా బావ ఒక కొడుకే మరి రాఖీలు కట్టినంత మాత్రంలో చీర రైక తెచ్చి మొగన్ ముంగట పిలిపించడం ఏమది? నువ్వు అంటున్నావు మీ పెద్దనాన్న కొడుకేమో మీ తండ్రిని చంపిన నేరం నీ మీద వేసాడు అంటున్నావు. నీ భార్య అంతకుముందే నిన్ను వదిలేసి వెళ్ళిపోయింది. మరి అదేం కారణం నాకు సరిగ్గా తెలియదు. నువ్వు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటి? నా భార్య నాకు కావాలి మేడం. సరే ఇప్పుడు నీ భార్యను పిలిచి అడుగుతాను. ఇది కథ కాదు జీవితం.